ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లోకి నిన్న యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా! అయితే నిన్న యష్మి వాళ్ళ ఫాదర్ యష్మికి ఇచ్చిన క్లాస్ మామూలుగా లేదు. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చిన తర్వాత అక్కడ ఇంటి సభ్యులతో ఆయన చాలా మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాటలో ఆయన హింట్స్ అంటే ఎవరితో ఎలా ఉండాలి? ఎవరు బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతున్నారనే విషయాన్ని చెప్పారు. గౌతమ్‌నేమో "నువ్వు సైకాలజిస్ట్, నువ్వు ఎదుటి మనిషి మొహాన్ని కనిపెట్టేస్తావు కదా!" అని చెప్తూనే యష్మిత్ ఏమన్నాడంటే నామినేషన్స్ గురించి ముందు డిస్కస్ చెయ్యొద్దు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పినట్టు అర్థమవుతుంది. అంతేకాకుండా గ్రూప్ గేమ్లు ఆడద్దు, ఇండివిజువల్ గా ఆడు, నీకు ఏది తప్పు అనిపిస్తే అది తప్పు అని చెప్పు, ఏది కరెక్ట్ అనిపిస్తే అది కరెక్ట్ అని సపోర్ట్ చేయి. అంతేకాని నువ్వు అందరితో కలిసి గ్రూప్ గేమ్ ఆడద్దు, నువ్వు అందరితో కలిసి ఉండు కానీ గేమ్ నీ ఇండివిజువల్ గా ఆడు, నువ్వు స్టేజ్ మీదకు వస్తే నాకు చూడాలని ఉంది అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. అయితే నబీల్ వాళ్ళ మదర్ ఏమి ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఎందుకంటే నబీల్ కరెక్ట్ గానే ఆడుతున్నాడు. అక్కడ తనకు అనిపించింది చేస్తున్నాడు. రోహిణి వాళ్ళ మదర్ ఏమో ప్రేరణ గురించి చెప్పారు. ఏమనంటే ప్రేరణ లాస్ట్ మూమెంట్ లో నీకు ఇవ్వకుండా నబీల్కి ఇవ్వడం నాకు నచ్చలేదు అని అంటే రోహిణి ఏదో వదిలేసేయి అని చెప్పేసి అందాను. కానీ యష్మి వాళ్ళ ఫాదర్ మాత్రం నిజంగా ఇంటి సభ్యులకు గనక కొంతైనా ఆలోచించే పవర్ ఉండుంటే ఆయన ప్రతి మాటలో కూడా ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. అంటే 24/7 మేము చూస్తున్న వాళ్ళకి ఏం బయటికి వెళ్ళింది అనేది కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అయితే అర్ధరాత్రి చాలా విషయాలు జరిగాయి. అదేంటంటే వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్తో యష్మి చెప్తుందనమాట. నిఖిల్తో, తేజతో, పృథ్వీతో చెప్తూ ఉంటుందన్నమాట. మా నాన్నగారు అంటే ఆ పప్ప ఏమన్నారంటే గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఇండివిజువల్ గా ఆడమన్నారు. అదేంటిది నామినేషన్స్ కి ముందు డిస్కషన్స్ వద్దని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి కాసేపు నిఖిల్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వెంటనే ప్రేరణ, రోహిణి, మన అవినాష్ వీళ్ళు మాట్లాడుకుంటారు కదా వేరే రూమ్ లో. మనకి పీకాక్ రూమ్ కాకుండా ఇంకొక రూమ్ ఉంటుంది కదా, జీబ్రా రూమ్. ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి యష్మి కూడా మాట్లాడడం జరిగింది. అయితే యష్మి నిజానికి ఎప్పుడు కూడా పీకాక్ రూమ్ లోనే ఉంటుంది. అంటే నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళ రూమ్ లోనే ఉంటుంది కదా. ఫస్ట్ టైం అంటే చాలా రేర్ గా ఎప్పుడో ఒకసారి వెళ్తుంది. అలాంటిది నిన్న వాళ్ళతో కలిసి కూర్చుని మాట్లాడడం జరిగింది. మరి నిఖిల్ అండ్ యష్మి, పృథ్వీల మధ్య ఏ రకమైన గేమ్ మార్పు వస్తుంది అనేది మనం రేపటి నుంచి ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పృథ్వీ అంటాడనమాట, ఇక నుంచి బయటికి చెప్పకూడదు, ఏదైనా సైగలు చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సో ఎట్లా అయినా సరే అర్ధరాత్రి నుంచి గేమ్ మార్చేసింది అనమాట యష్మి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.